గుంటూరు నగరంలోని నల్ల చెరువు రోడ్డు 5వ లైన్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మహ్మద్ పర్యటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నగరంలోని సంగడి గుంటలో పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో వాళ్ళ అవసరాలకు తగినట్లుగా రోడ్స్ డ్రైన్స్ లేని పరిస్థితి ఉందని, గత 5 సంవత్సరాలలో మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికుల పరిస్థితిని పట్టించుకోలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. రోడ్స్ డ్రైనేజీతో పాటు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇల్లు కట్టుకునే వారికి కుళాయి కనెక్షన్స్ తదితరులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనుకోలేదు ఇంట్లో నుంచి ఏం చేస్తామండి మనం చెప్పాక ఉందా మెయిన్ రోడ్ ఉందా ప్లాన్లో అంటున్నా. గుంటూరు నగరంలో ఎంతో కాలం నుండి ఉన్నటువంటి సంగడిగుంట ప్రాంతంలో పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో అవసరాలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ ముందుకు సాగినటువంటి పరిస్థితులు. అందుకని శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో అవసరమైనటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వీధి దీపాలు కానీ ఇక్కడ స్థానిక ప్రజలు కూటమి నాయకుల ఆలోచనల్ని సూచనలు తీసుకొని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్క రోడ్డు కానీ అలాగే డ్రైన్లు కానీ అలాగే వీధి దీపాలు కానీ ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. అదే ముఖ్యంగా అదే చెప్తా ఉన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఎందుకంటే సంగడిగుంట అనేది ఇవాళ 10 రోజుల ముందో లేకపోతే 15 నెలలు ముందు వచ్చినటువంటి ప్రాంతం కాదు. నాకు తెలిసి ఒక 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంగడిగుంట ప్రాంతంలో ఈ విధంగా ఉందంటే చాలా బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు పేదలు 5,000 10,000 అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఇంత చక్కటి వాతావరణంలో ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచినీటి కుళాయి కనెక్షన్స్తో పాటు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.